ఎమ్మెల్సీ కవిత తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం తీసిపోకుండా జాగృతి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారామె. నిన్న నూతన జాగృతి కార్యాలయం ప్రారంభించిన కవిత జై తెలంగాణ, జై కేసీఆర్, జై భీమ్, జై జాగృతి అనే నినాదాలు చేశారే తప్ప ఎక్కడా బీఆర్ఎస్ మాట ఎత్తలేదు. దీంతో కావాలనే కవిత బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారా అనే సందేహాలు పార్టీ వర్గాల్లో మొదలయ్యాయి. నిన్న జరిగిన జాగృతి కార్యాలయం ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్ గులాబీ జెండాలు ఎక్కడా కనిపించలేదు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ముందు నుండే జాగృతి కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై కవిత ఈ నెల 4వ తేదీన మహాధర్నా నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ ధర్నాను కూడా జాగృతి ఆధ్వర్యంలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒకవేళ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తే బీఆర్ఎస్ నేతలు ఈ ధర్నాలో పాల్గొనే అవకాశం లేదనే తెలుస్తోంది. కవిత తాజా రాజకీయ పరిణామాలు బీఆర్ఎస్ కు దూరంగా జరుగుతూ సొంత సంస్థ జాగృతి ద్వారానే క్రియాశీలక రాజకీయాలు చేసేలా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఈరోజు ఈ నెల జూన్ 4న కూడా జాగృతి ధర్నా చేయబోతుంది. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు వ్యతిరేకంగా నిన్న జాగృతి కార్యాలయం ఓపెనింగ్ లో కూడా ఎక్కడా కూడా బీఆర్ఎస్ అన్న ముచ్చట అనేది కనిపించలేదు. దీంతో కవిత కంప్లీట్ గా బీఆర్ఎస్ కి దూరంగా ఉంటున్నారనే భావించొచ్చా? ఎస్ రాధిక, ఎందుకంటే ముందు నుంచే జాగృతి కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్నటువంటి కవిత ఎప్పుడు కూడా జై తెలంగాణ అనేటువంటి నినాదం చేసింది తప్ప జై బీఆర్ఎస్ అనేటువంటి నినాదం అయితే ఎక్కడ కూడా చేయలేదు. అలాగే కేసీఆరే నాకు అల్టిమేట్గా ఒక పెద్ద అంటూ కూడా చెప్పుకొచ్చింది. నాకు ఎవరు కూడా బాసులు లేరు, గులాబీ దండులు అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కవిత ప్రవర్తిస్తున్నటువంటి ఈ తీరంతా కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చగా అయితే మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న తెలంగాణ జాగృతికి సంబంధించి నూతన ఒక కార్యాలయాన్ని కూడా ఎమ్మెల్సీ కవిత అయితే ప్రారంభించారు. అయితే ఆ ప్రారంభోత్సవం సందర్భంలో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కడ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఎక్కడ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. అయితే ఈ కేసీఆర్కు సంబంధించి నోటీసులు అయితే అందించింది కాళేశ్వరం కమిషన్ అయితే విచారణకు హాజరు కావాలని. అయితే ఈ నెల 5న లేదా 7వ తారీఖున కూడా కేసీఆర్ విచారణకు హాజరు కావాలని చెప్పి అటు దర్యాప్తు అధికారులు కూడా చెప్పారు. దీనికి సంబంధించి కేసీఆర్కు నోటీసులు ఎందుకు ఇస్తారు మీరు, ఇది కాళేశ్వరం కమిటీ కాదు కాంగ్రెస్ కమిషన్ అంటూ కూడా కవిత ధ్వజమెత్తి మాట్లాడినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఎందుకు మీరు కేసీఆర్కి నోటీసులు అందించారు, 1,00,000 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించినందుకు మీరు కేసీఆర్కు నోటీసులు అందించారా, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాని కింద ఉన్నటువంటి ఉప ప్రాజెక్టులన్నింటినీ కూడా నీళ్ళిచ్చి తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలంగా మార్చినందుకు మీరు నోటీసులు ఇచ్చారా అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ నెల 4వ తేదీన కూడా అటు ఇందిరా ధర్నా చౌక్లో కూడా ఎమ్మెల్సీ కవిత ఒక మహాధర్నాను అయితే నిర్వహించనున్నది. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం పైన ఈ ధర్నాను నిర్వహించనున్నట్లు కూడా నిన్నైతే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ధర్నాకు అటు బీఆర్ఎస్ నేతలు కూడా వస్తారా రారా అన్న దానిపైన కొంత సందిగ్ధత అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అటు కేటీఆర్ వర్గం కావచ్చు, ఇటు హరీష్ రావు వర్గం కావచ్చు, అయితే కవితకు కొంత దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీకి కూడా కవిత కొంత దూరంగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. సో మొన్న కొద్ది రోజుల క్రితమే ఆవిడ సింగరేణికి సంబంధించినటువంటి జాగృతి అంటూ కూడా ఒక జాగృతిని ఏర్పాటు చేసింది. పలు నాయకులను కూడా ఒక కమిటీల ద్వారా నియమించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ కమిటీలన్నీ కూడా కలిసి ఏకగ్రీవమై ఒక విభాగంగా ఏర్పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎక్కడైతే ధర్నా నిర్వహిస్తానని చెప్పిందో అక్కడికి కేవలం జాగృతి నాయకులు మాత్రమే పెద్ద మొత్తంలో హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ నేతలకు కూడా కొంత దూరంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ ధర్నాకి. ఒకవేళ అదే జరిగితే కనుక జాగృతి నుంచే మొత్తం క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు కవిత చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య గత 2 రోజుల క్రితం చూసుకున్నా కూడా మనకు మంచిర్యాల పర్యటనలో భాగంగా కవిత అయితే ఆ జిల్లా పర్యటన కూడా చేశారు. కొంతమందిని అక్కడ ఉన్నటువంటి
జర్నలిస్టులను కానీ ఇతర జాగృతి నాయకులను కూడా పరామర్శించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ సందర్భంలోనే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానిక బీఆర్ఎస్ నాయకులు కానీ స్థానిక బీఆర్ఎస్ నేతలు కానీ అలాగే ఆ యొక్క మంచిర్యాల జిల్లా మాజీ ఎమ్మెల్యే కానీ ఇతర ఇన్ఛార్జీలు కానీ ఎవ్వరూ కూడా కవిత పర్యటనలో భాగంగా కవితకైతే సపోర్ట్ చేస్తూ ఆ యొక్క పర్యటనలో అయితే దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కవిత నిర్వహించేటువంటి ఈ ధర్నాకు కూడా బీఆర్ఎస్ నాయకులు కొంత దూరంగా ఉండేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది రాధిక. రైట్. విజయ్, మనం చూస్తున్నాము కవిత జాగృతి అయినా కూడా బీఆర్ఎస్ అయినా రెండు కళ్ళు కేసీఆర్కి అని కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇప్పటి వరకు కేసీఆర్ అయితే దీని గురించి అసలు స్పందించలేదు. సో జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ అన్నప్పుడు కేసీఆర్ ఏ విధంగా చూస్తారని అనుకోవచ్చు? అసలు జాగృతి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది అనుకోవాలి? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ అనేటువంటి మాట తెరపైకి వస్తే తప్ప ఖచ్చితంగా కేసీఆర్ బీఆర్ఎస్ వైపే నిలబడేటువంటి అవకాశాలు 100% కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జాగృతి అనేది బీఆర్ఎస్లో ఒక విభాగం మాత్రమే. కానీ బీఆర్ఎస్ అనేది అంటే టీఆర్ఎస్గా పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్గా అవతరించి మొత్తం పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా ఉద్భవించినటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ 2 సంవత్సరాలు అధికారంలో కూడా వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన 2 సార్లు కూడా ప్రభుత్వాన్ని అయితే నెలకొల్పారు. సో అలాంటి పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక విభాగం మాత్రమే జాగృతి అన్నట్టుగా కూడా చూస్తారు తప్ప కేసీఆర్ బీఆర్ఎస్ వర్సెస్ జాగృతి అనేటువంటి టాపిక్ వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే నిలబడతారన్నటువంటిది 100% కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే అటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతర ముఖ్య నేతలు కావచ్చు, అందరూ కూడా బీఆర్ఎస్కే వెనక నుండి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంతా కూడా బీఆర్ఎస్కే చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అటు రాజకీయ వర్గాల్లో మాత్రం కవిత జాగృతి ద్వారా కొత్త పార్టీ పెట్టినా కూడా బీఆర్ఎస్కు పోటీ ఇచ్చేటువంటి అవకాశం లేదు అంటూ కూడా మాట్లాడుకొస్తున్నటువంటి వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. రైట్, కవిత ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న జాగృతి నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం ఓపెనింగ్లో ఎక్కడా కూడా బీఆర్ఎస్ జెండాలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కనిపించలేదు. ముందు జాగృతి కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయో కూడా వేచి చూడాలి.